హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు నేను మీకు రాగి చీల చూపించబోతున్నా. సింపుల్గా చూసేయండి. 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ వేస్తున్నాం. టేస్ట్ కోసము 1 టేబుల్ స్పూన్ బేసన్ వేస్తున్నాం, శనగపిండి. కారం కావాలి అనుకునే వాళ్ళకి వేసుకోండి, నాకు కావాలి కానీ చాలా తక్కువ, జస్ట్ ఇంత వేస్తున్నాం కారం. సాల్ట్ ఎంత కావాలో అంత మీకు తగ్గట్టు వేసుకోండి, నేనైతే ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నా. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. కొంచెం వామ, దీన్ని కూడా నలిపి వేసుకుందాము. నేను ఇప్పుడు హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా, క్యాప్సికమ్ అండ్ ఆనియన్, ఒక ఆనియన్, ఫ్రెష్ అల్లం పురుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ కలిసేట్టుగా కొద్దిగానే, వాటర్ ఎక్కువ పట్టవు, చాలా కొద్దిగా పడతాయి. కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చూసారా? దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు గీ ఎంత కావాలనుకుంటే, ఆయిల్ ఆర్ గీ మీ ఇష్టము. నేనైతే గీ వేసుకుంటున్నా, నెయ్యి, ఆవు నెయ్యి వేసుకుంటున్నా. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక దాంతోనే క్లోజ్ చేసేయండి. ఇది కుక్ అవ్వడానికి 3 to 5 మినిట్స్ పడుతుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ ఇలా తీసేసుకోండి. దీన్ని తిప్పేసేయాలి. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 మినిట్స్ కుక్ చేసి, సో మన చీల రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఇలా పెట్టుకొని తిని టేస్ట్ చూసి చెప్తా. చీల రెడీ అయిపోయింది. సో టేస్ట్ నేను డైలీ తినేదే టేస్ట్, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి చెప్తా అన్నమాట. వేడి వేడి ఉంది, చాలా స్మూత్గా ఉంటుంది, లోపల మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, పొగలు వస్తున్నాయి. దీనిపైన ఆమ్చూర్ పౌడరు, ఆరిగానో అన్నీ ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే గైస్, నేను ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్